నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి. సోషల్ మీడియాలో గత 2-3 రోజుల నుంచి షారుఖ్ ఖాన్ గారు, రకుల్ ప్రీత్ సింగ్ గారు ఎదురెదురులలో కనిపిస్తూ ఉన్నారు. ఓ పెద్ద న్యూస్ అయింది. బట్ కనిపిస్తే తప్పేంటి, ఉండకూడదా? మా ఇంటి పక్కన మీరు, మీ ఇంటి పక్కన మేము ఉంటే తప్పేంటి? ఇక ఎవరి లింకులు వాళ్ళవిలే, కానీ ఈ వార్త సరదా వార్తే. షారూఖ్ ఖాన్ గారి ఇల్లు మన్నత్కి అది వారసత్వ సంపద. యాక్చువల్గా చెప్పాలి అంటే పురాతనమైనది. అండ్ నెక్స్ట్ మన్నత్లో ఆయన ఉండేవాడు. మన్నత్ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. షారూఖ్ ఖాన్ గారి ఇల్లు అనే కాదు, ఒక టైంకి ఒక రోజు పలానా టైంకి ఆయన ఇట్లా వచ్చి చేతులు ఇవ్వడానికి వస్తాడు. ఆ టైంలో చాలా మంది ఫ్యాన్స్ వచ్చి అప్పట్లో హడావిడి చేసి, మన పెద్ద రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ టైంలో జరిగినట్టు అలా అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. సో మన్నత్ చాలా మందికి ఒక ఎమోషన్, అరే అక్కడ షారూఖ్ ఖాన్ గారు ఉంటారు అలా 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 అని. ఇప్పుడు ఆయన ఏంటంటే మే నెల నుంచి దాన్ని రిపేర్లు చేయాల్సిన అవసరం వచ్చింది. ప్రతి హౌస్కి రెనోవేషన్స్ ఉంటాయి కదా, ఎన్నాళ్ళకి మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనమైనా ఈ మధ్య కాలంలో కొంతకాలం ఏంటంటే వాల్పేపర్లు మార్చుకుంటాం, లేకపోతే ఆ వుడ్ వర్క్కి కూడా ఇప్పుడు కొత్తగా ఇవి వచ్చాయి స్టిక్కర్లు. వుడ్ వర్క్ స్టిక్కర్లు వచ్చాయి. ఎవరో కాదు, మన మనీష్ మల్హోత్రానే చేసింది. యాడ్స్ వస్తున్నాయి వెనకాల వాటర్ ఏంటది ఏంటని అడిగే యాడ్స్. అవి మార్కెట్లో మామూలుగా దొరుకుతున్నాయిలే, వాటి మార్చుకుంటాం. ఇంకేమైనా ఇంటీరియర్స్ అవి ఇవి సోఫాలు మార్చేస్తాం, అవి అయిపోతున్నాయిలే చాలా రోజులైందని. అంటే ఇంట్లో ఒక సామాన్ మార్చేస్తే ఒక కొత్త లుక్ వచ్చేస్తుంది. ఎన్నేళ్ల పాటు అదే ఇంట్లో ఉంటాం అన్న ఫీలింగ్. కార్పెట్ మార్చుకుంటాం, కర్టన్స్ మార్చుకుంటాం, ఇంటీరియర్స్ మారుస్తాం. అండ్ హౌస్కి కూడా కొన్ని రిపేర్లు ఎప్పుడు వస్తాయంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన తర్వాత ఆ ఎలక్ట్రిసిటీ వైర్లన్నీ వైరింగ్ మళ్ళీ చేయించుకోవాలి. పాతయి కదా, మళ్ళీ కొంచెం ఇబ్బంది పెడతాయి, కరెంటు బిల్లు ఎక్కువ వస్తాయి, లోపల షాక్ సర్క్యూట్లు అవుతాయి. మళ్ళీ పైపింగ్, ఈ వాటర్వి, పైన ట్యాంకులు అన్నేళ్ళవి కదా, చిన్న చిన్నవి ఏవో రిపేర్లు ఉంటాయి. అలాంటి కొన్ని రెనోవేషన్స్ చేసుకోవాలి. ఇలాంటి రెనోవేషన్స్ చేసుకోవాలి అంటే మామూలుగా ఎవరైనా హ్యాపీగా చేసుకోవచ్చు కొంచెం టైం ఇచ్చుకుంటే. కానీ ముంబైలో ఒక చిన్న రూల్ ఉంది, పురాతనమైన భవనాలని రెనోవేట్ చేయాలంటే గవర్నమెంట్ నుంచి ఒక పర్మిషన్ తెచ్చుకోవాలి. మేము దీన్ని ఏదో ఉద్ధరిస్తున్నాము అని. ఆ పర్మిషన్ వచ్చాక నువ్వు ఇది చేయించుకోవడానికి నీకు కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు ఎంత కాదన్నా ఆయన రెనోవేషన్కి ఒక 3 years టైం పడుతుంది అంట. 3 years? 3 సంవత్సరాలు. అంటే కంప్లీట్ చేంజ్ చేస్తున్నట్టుగా నేను 3 months 4 months అనుకుంటున్నాను. లేదు, 3 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ 3 సంవత్సరాలు ఒక దగ్గర ఉండాలి. చాలా చాలా రిపేర్స్, అంటే మొత్తం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ వరకు ఏదో చేస్తున్నారు, కొంచెం మార్పులు చేర్పులు. దీనికి అంత టైం పడుతుంది కాబట్టి ఈలోపు మరి ఎక్కడో దగ్గర ఉండాలిగా. రెంట్కు ఉందాం అనుకున్నాడు. ఎక్కడికి రెంట్ తనకు దొరికింది ఏంటంటే పూజా కాసా. దాంట్లో 2 విలాసవంతమైన అపార్ట్మెంట్లో డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ 2 తీసుకున్నాడు. చాలా కాస్ట్లీలే. 3 years వరకు అది అగ్రిమెంట్ చేయించుకొని మేము ఇందులో ఉండాలనుకుంటున్నామండి అన్నాడు. అది ఎవరిది పూజా కాసా అంటే ఆ ఓనరు వాషు బగ్నాని, ఆయన మంచి సీనియర్ నిర్మాత బాలీవుడ్లో. సో మనోళ్ళదే కదా, సినిమా వాళ్ళది అని చెప్పేసి తక్కువలో మంచి అగ్రిమెంట్ బాగా ఇచ్చాడు, మంచి కట్టాడు, అన్నీ బాగున్నాయని నేను అక్కడికి వెళ్ళాడు. వాషు బగ్నాని ఎవరు అంటే రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళ హస్బెండ్ డాడీ. వీళ్ళ హస్బెండ్ పేరు జాకీ బగ్నాని, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళ డాడీది, వాళ్ళకి చెందింది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడే ఉంటున్నారు. అదంతా వాళ్ళదే, పైన కింద అంతా రెంట్లకి ఇచ్చుకొని వాళ్ళు ఒక 2-3 విల్లాలలో ఉంటున్నారు. దాంట్లో విల్లాస్ అపార్ట్మెంట్, అది డూప్లెక్స్ అపార్ట్మెంట్, అందులో ఉంటున్నారు. ఇప్పుడు షారూఖ్ ఖాన్ అక్కడికి వచ్చాడు. సో దీన్ని సోషల్ మీడియాలో ఎలా వైరల్ చేస్తున్నారంటే, ఇంకేముంది, పప్పు పంచదార ఉప్పు వీటన్నిటికీ కరివేపాకు అన్నిటికీ రకుల్ ప్రీత్ సింగ్ వెళ్ళి షారూఖ్ ఖాన్ అడుగుద్ది, షారూఖ్ ఖాన్ వెళ్ళి రకుల్ ప్రీత్ సింగ్ అడుగుద్ది. ఇది మళ్ళీ ఇంకొంతమంది 2 అడుగులు ముందుకేసి రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్కి బాగా అలవాటు పడ్డట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. షారూఖ్ ఖాన్ కొడుకు కూడా డ్రగ్స్ పార్టీలో కార్డిలర్షిప్లో దొరికాడు, అన్ని రోజులు జైల్లో ఉండొచ్చాడు. సో వీళ్ళిద్దరికి కూడా అనుకూలమైన వాతావరణం కనబడింది. జస్ట్ బాల్కనీకి వచ్చి ఈమెకు కావాల్సిన పొట్లం వాటి ఇసిరేయచ్చు, వాడికి కావాల్సిన పొట్లం ఇటు ఇసిరేయచ్చు అని జోక్స్ వేసుకుంటున్నారు. కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ సరే పక్కపక్క ఇళ్ళకి వచ్చారన్నంత మాత్రాన సరదాగా నైబర్స్ కలుసుకున్నారు, సినిమా వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు అనుకోవాలి. కానీ వీళ్ళది వాళ్ళకి అంటించడానికి, వాళ్ళది వీటికి అంటించడానికి క్రైమ్ మాట్లాడకూడదు, తప్పది. అట్లా అంటే ఇప్పుడు పోయిస్ గార్డెన్లో చాలామంది మన సినిమా వాళ్ళు ఉంటారు చెన్నైలో, ఈ ఫిలిం నగర్లో అందరి ఇల్లులు పక్కనే ఉంటాయి. అలానే వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా ఇది ఉంటుందా క్రైమ్లలో? నథింగ్ లైక్ దట్.
మణికొండలో ఇప్పుడు అందరూ ఒక దగ్గర లేరు. అవును, ఒక రకంగా చెప్పాలంటే మన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ ఒక చోట ఉండడానికి ఇష్టపడతారు ఆ, కూడా. అలా ఉన్నంత మాత్రం ఏముంది. ఇప్పుడు మనమే ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్, రెంట్కి ఎక్కడన్నా ఉందా అంటే మనకు తెలిసిన వాళ్ళ బిల్డింగ్స్లో చేరడానికి ఎందుకు ఇష్టపడతాం చెప్పు? కదా, ఆ. చాలా హ్యాపీగా. అలా ఉంటుంది అంతే. ఆయన కూడా అలా వెళ్ళాడు. దీన్ని పాజిటివ్గానే తీసుకోవాలి తప్పితే దాని మీద పెద్దగా ఇంత చర్చించుకోవడం అనవసరం. కాకపోతే మన్నత్ రిపేర్కి వచ్చింది అనేది ఒక న్యూస్, చాలామంది ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే ఇంతకుముందు అంటే ఆయన ఇట్లా వచ్చి ఇట్లా అనేవాడు, హ్మ్. ఇప్పుడు 3 ఏళ్ళకి ఇట్లా అనేవి లేవు. అది ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఆఫ్ అపార్ట్మెంట్. అది లోపలికి రాని. ఎవరు పడితే వాళ్ళు రావడానికి లేదు. మేము అభిమానులు ఉండండి, ఇట్లాంటివి మేము చాలా చూసాం పోండి అంటారు. సో 3 ఇయర్స్ వరకు అభిమానులకి దగ్గరగా షారూఖ్ ఖాన్ చేతులు ఊపడానికి రాడు. ఓకే. ఇదొక విషాదకరమైన వార్త అభిమానులకు, అంతే, అంత మించి ఏం లేదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ గారు వీళ్ళందరికీ తెలుసు కాబట్టి అక్కడ ఉంటున్నారు. వెంటనే ఒక రకరకాల కథలు వేరే వేరేగా మాట్లాడేసుకుంటున్నారు. పాప ఆ పిల్లకి కూడా బిజినెస్లని పోయి చాలా ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా షేర్ మార్కెట్ పడిపోతే వాళ్ళ అవును. హస్బెండ్ మార్కెట్ అంతా పోయి అప్పుల పాలయ్యి మళ్ళీ నిలదొక్కుని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి ఇప్పుడు కొద్ది గొప్ప సెటిల్ అయ్యారు. అవును, ఇంకా లాగడం తప్పు. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.